మన టోటల్ పరిస్థితులన్నీ ఆయన వశంలోకి వెళ్ళిపోయాయి. అసలు మన నేమ్ మారింది, ఫాదర్ నేమ్ కూడా మారింది. ఏదో భూమి మీద ఆధార్ కార్డు కోసం ఏదో పాత తండ్రి పేరు చెబుతున్నాం, కానీ అసలు అక్కడ ఆధార్ కార్డులో, అక్కడ కార్డులో మన క్రొత్త పేరు ఉంది. అందులో మన తండ్రి ఎవరన్నా ఉందో తెలుసా? దేవుడు అని ఉంది. అందుకే దైవజనులు మాటికి ఒకసారి దేవుని బిడలారా, దేవుని బిడలారా, దేవుని బిడలారా ఎందుకు బోధిస్తారో తెలుసా? మీరు దేవుని పిల్లలు అయ్యారు అని. దేవుడు ఎక్కడా, నేనెక్కడ, నేను దేవుని బిడ్డనవటం ఏంటంటే క్రొత్త జన్మ ద్వారా యేసునందు, యేసు రక్తమును బట్టి, యేసునందలి విశ్వాసమును బట్టి నీకు నాకు మనకు ఆధిక్యత లభించింది. ఒకప్పుడు అంటే నువ్వు మీ నాన్న కూతురువి, ఏ లోకంలో మీ నాన్న కొడుకువి. ఇప్పుడు దేవుని కొడుకువి, దేవుని కూతురు అయినప్పుడు నీ సమస్త విషయాలు దేవుడు టేకప్ చేస్తాడని నువ్వు ఎందుకు విశ్వాసం ఉంచవు? నీ సమస్త విషయాలు ఆయన పరిగణలోకి తీసుకుంటాడు. పూర్తి బాధ్యత ఇప్పుడు నీ మీద ఆయనకు వచ్చింది. వస్తే మరి తీసేయొచ్చుగా వేస్తాడు, తీసేస్తాడు. ఏ అనుభవాల కోసం ఉంచాడో అవన్నీ నెరవేరిన తర్వాత నువ్వు ఉంచమన్నా ఉంచడు. నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. విశ్వాసాన్ని బట్టి నువ్వు కూడా ఆయన్ని ప్రేమించడం మొదలుపెట్టావు. ఇప్పుడు సమస్తము మీ నాన్న పరిధిలోకి వెళ్ళిపోయింది. ఇంతకు మీ నాన్న ఎవరు? పెద్దగా చెప్పండి. అది ఆయన చూసుకుంటాడు. నేను ఆయన అధీనంలోకి వెళ్ళిపోయాను, నాకు విశ్వాసం ఉంది అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నిజంగా ఇప్పుడు చేతులు ఎత్తిన వాళ్ళు నిజంగా కానీ మీరు అది నమ్మితే మీకు విశ్రాంతి స్టార్ట్ అయినట్టే, విశ్రాంతిలోకి వచ్చినట్టే మీరు. ఈ విశ్వాసంలోనికి రాని వాళ్ళకి విశ్రాంతి లేదు. ఈ విశ్వాసంలోకి వచ్చిన వాళ్ళు విశ్రాంతిలోకి వచ్చేస్తారు. తిండి మానుకొని ఆలోచించరు. విశ్వాసం ఉన్నవాళ్ళు శుభ్రంగా 3 పూటలంతా తిని, హెల్త్కి మంచిది అనుకుంటే 2 పూటలే తిని, నిద్ర మానుకొని ఆలోచించరు. ప్రశాంతంగా టైం టు టైం హాయిగా నిద్రపోతారు. ఆరోగ్యాన్ని పాడు చేసుకోరు, ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. ఎందుకో చెబుతా. ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు ఎందుకో చెప్తా. ఎందుకో తెలుసా? మనం స్వేచ్ఛలోకి వచ్చేసాం, నిజమైన స్వాతంత్ర్యంలోకి వచ్చేసాం. కల్వరి శిలువలో యేసు ప్రాణం పెట్టుట ద్వారా భూమి మీద దేవుని రాజ్యం ప్రారంభమైంది. ఆ రాజ్యం ప్రారంభమై అది దావాలనమే వ్యాపించి అనేక ప్రాంతాలకు ప్రపంచవ్యాప్తమైంది. ఇంకా కొంత వ్యాపించాల్సి ఉంది, ఇంకా కొన్ని ప్రాంతాలకు అది ప్రయాణం చేయాల్సి ఉంది. ఆవగింజ చిన్నదే, కానీ అది భూమిలో నాటబడి మొక్కగా మొలిచినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదగును. పులిసిన పిండి ఫస్ట్ మామూలు పిండి, అందులో పులిపిండి కొంచెం పెడితే తెల్లవారుసరికి ముద్దంతా పులిసినట్టుగా దేవుని రాజ్యం ఉంటుంది. అది చిన్నగా ప్రారంభమైద్ది, చూస్తానే అది భూమి మీద వ్యాపించిద్దని యేసయ్య చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. అలాగున సిలువలో ప్రాణం పెట్టుట ద్వారా సంఘ స్థాపన ప్రారంభమైంది. మొదటి సంఘము పెంతెకోస్తు పండుగ నాడు అపోస్తలుల ఉపదేశము ద్వారా పట్టబడిన 3000 మందితో ప్రారంభమైంది. దానికంటే ముందు 120 మంది, ఆ తర్వాత అందులో చేర్చబడిన 3125 మంది, మొత్తం 120 మంది, 3120. ఆ విధంగా ప్రారంభమైన సంఘము అక్కడి నుంచి యెరూషలేము నుండి ప్రయాణం చేసి అన్ని ప్రాంతాలు, దేశాలు, ఖండాలు దాటి ఈరోజు ప్రపంచవ్యాప్తమైంది. కొట్టు అర్థమైతే గట్టి కొట్టు.